తెలంగాణలో పత్తి కొనుగోళ్లపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. టీబీజేపీ చీఫ్ రామచంద్రరావుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. రైతులను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందని రామచంద్రరావు ఆరోపించారు. దానికి తుమ్మల కౌంటర్ ఇచ్చారు. రైతును రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని విమర్శలు చేశారు. తెలంగాణలో జిన్నింగ్ మిల్లర్లు సమ్మెకు దిగటానికి కారణం కేంద్ర ప్రభుత్వం కాదా అని తుమ్మల ప్రశ్నించారు. ఈరోజు రైతుల్ని ఈ రెండు పార్టీలు కూడా తప్పుదారి పట్టిస్తూ ఉన్నాయి. ప్రొక్యూర్మెంట్ సెంటర్స్, జిన్నింగ్ మిల్స్, అదేవిధంగా రైతులు అమ్మటానికి దొరికేటువంటి ఒక ఫెసిలిటీ ఎంఎస్పి, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత గత సంవత్సరం కేవలం 6.32 క్వింటల్ మాత్రమే ప్రతి ఎకరానికి ప్రొడక్షన్ వచ్చింది. కాబట్టి ఒక ఎంక్వైరీ మాత్రమే, ఒక వివరణ మాత్రమే అడగడం జరిగింది. దానికి పెద్ద రాద్ధాంగం చేసే ప్రయత్నం చేశారు. కిషన్ రెడ్డి గారు, ప్రధానమంత్రి గారు స్వయంగా మాట్లాడారు. ఏ ఒక్క రైతు కూడా మేము కొనము అని చెప్పి వాళ్ళ ఫీల్ కావద్దు. వ్యవసాయం పట్ల మక్కువ లేనటువంటి ప్రభుత్వం, మర్యాద లేనటువంటి ప్రభుత్వం, రైతు కష్టాలు అర్థం చేసుకోలేని ప్రభుత్వం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలనుకుంటే మా రైతాంగానికి తెలుసు మేము పడే కష్టం, మేము పడే శ్రమ. సుమారు ప్రతి సంవత్సరం కూడా 80 లక్షల టన్నులు ప్రొక్యూర్మెంట్ చేసి రైతుకి ఎంఎస్పి ఇచ్చి బోనస్ కూడా ఇచ్చేటటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. మీ వాటా మీరు కొనుగోలు చేయలేరు. ఇన్నిసార్లు కేంద్రాన్ని అభ్యర్థించినటువంటి ఏకైక ప్రభుత్వం. మంత్రులమే కాదు, ముఖ్యమంత్రి సాక్షాత్తు. ఇంక మేమేం చేయాలి?